శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ యొక్క సిజిల్ గుర్తును చూస్తూ మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో, మీకు ఇష్టమైన వాళ్ళు కానీ, లేకపోతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ, లేకపోతే మీ భార్య కానీ, భర్త కానీ ఎవరైనా సరే, ఎవరి దగ్గర అయితే ప్రేమ కొరత తక్కువగా ఉందో అటువంటి వాళ్ళు ఈ యొక్క సిజిల్ గుర్తును చూస్తూ మీరు మీ ఇష్టమైన వాళ్ళ పేరును చెప్పినట్లయితే వాళ్ళు మీకు వశం అవటం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు క్లారిటీని తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఈ సిజిల్ గుర్తు అంటే ఏమిటి అనే దాని గురించి మీకు ఆల్రెడీ 2 వీడియోలు చేసి ఉన్నాను. ఈ సిజిల్ అనేది ఒక యూనివర్స్కి సంబంధించిన గుర్తులు మాట. ఇవి ప్రతి ఒక్క దానికి ఉంటాయండి. వశీకరణకు ఉంటాయి, ధనానికి అన్నిటికి ఉంటాయి. కానీ నేను వశీకరణకు సంబంధించిన ఈ యొక్క గుర్తును మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ సిజిల్ గుర్తు అనేది ఎవరి దగ్గర నుంచి అయితే మనకు ప్రేమ కావాలనుకుంటున్నాం, ఎవరినైతే మనం వశం చేసుకోవాలనుకుంటున్నాం, ఎవరి మనసులో అయితే మన ప్రేమ సంపాదించాలనుకుంటున్నాం, అటువంటి వాళ్ళను మన వైపు అట్రాక్షన్ చేసి మనకు వాళ్ళని వశీకరణం చేసే ప్రయోగం అన్నమాట. దీన్ని మనం సరైన పద్ధతిలో మనం ఎప్పుడైతే దీన్ని ఉపయోగించుకుంటామో, ఎంతట కఠినమైన వాళ్ళైనా సరే, ఎంత మొండి వాళ్ళైనా సరే మనకి దాసోహం అవ్వాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం సందేహం లేదన్నమాట. మనం హిందూ శాస్త్ర ప్రకారం అయితే తంత్ర మంత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తిని కానీ, ఒక పురుషుడిని కానీ, ఒక స్త్రీని ఏ విధంగా అయితే వశం చేసుకుంటామో, ఈ యూనివర్స్లో కూడా కొన్ని యూనివర్స్కి సంబంధించిన తంత్ర మంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. వాటి మంత్రాలాగా మనం ఉపయోగించి స్విచ్ బోర్డ్స్ని ఉపయోగిస్తాం. తంత్రాలకు వచ్చేసరికి ఇటువంటి చిన్న గుర్తులను, ఏంజల్స్ నెంబర్స్ను వీటిని ఉపయోగించి మనకు కావాల్సినవి మనం ఉపయోగించుకోవటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈ యూనివర్స్కి సంబంధించిన వాటిల్లో ఈరోజు మీకు నేను ఒక సిజిల్ గుర్తు నేను తెలియజేస్తాను. ఈ యొక్క సిజిల్ గుర్తు చూడండి. ఇది వచ్చేసి నీకు వీడియో మీద ఇవ్వటం అనేది మీకు జరిగిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క సిజిల్ గుర్తు అనేది మీరు దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదనుకుంటే దీన్ని మీరు సెర్చ్ చేసి చూసుకొని దీన్ని ఏదైనా సరే మీ ఫోటోలో కానీ, లేకపోతే దీన్ని కడిగించుకుంటే చాలు అన్నమాట. ఎప్పుడైతే మీకు ఈ యొక్క గుర్తుతో మీకు అవసరం అయిద్దో అప్పుడు దీన్ని మీరు తీసి ఒకవేళ ఫోటోగా కడిగించుకుంటే పర్వాలేదు, లేదు స్క్రీన్ షాట్ అనుకుంటే ఫోన్లో ఉండిద్ది అనుకుంటే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని మీ ముందు పెట్టుకోవాలన్నమాట. మీ ముందు పెట్టుకొని మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ గారు ఎవరైనా సరే వాళ్ళ పేరు అనేది మీకు పూర్తిగా తెలిసి ఉంటే చాలు. వాళ్ళని మనసులో తెలుసుకొని మీరు ఆ యొక్క స్త్రీ నాకు వశమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆ యొక్క స్త్రీతో నేను రిలేషన్షిప్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను, ఆ యొక్క స్త్రీ మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను, ఆ యొక్క స్త్రీ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు జరగని దాన్ని కూడా జరిగినట్లుగా ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఇదే కాదు, ఏదైనా సరే ఇక్కడ మనం జరిగిపోయినట్లుగా చెప్పుకుంటేనే దాని రిజల్ట్ అనేది మనకి ఇచ్చిద్ది అన్నమాట యూనివర్స్. అంతేగాని మన తంత్రశాస్త్రాల ప్రకారం మనం ఏం చేస్తామంటే జరగాలని మనం చేస్తాం, కానీ ఇక్కడ జరిగిపోయినట్లుగా మనం అనుకోవాలి. ఎందుకంటే అనుకుంటేనే అది ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ సిద్ధాంతం ఏం చెబుతుందంటే, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి ఆ కష్టం నీ మనసు ముందు దాని పక్క తొలగించేసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఆ కష్టం నాకు పోయింది, నేను హ్యాపీగా ఉన్నానని నువ్వు బతుకు, దాన్ని నీకు ఇవ్వటం అనేది జరిగిద్దని ఇక్కడ యూనివర్స్ సిద్ధాంతం అనేది చెప్పడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత దూరాన్న సరే, మేము గొడవలు వచ్చి విడిపోయి ఉన్నామండి, ఆ యొక్క స్త్రీ చాలా దూరంలో ఉంది, మరి ఆ యొక్క స్త్రీ నాకు విషయం అయిద్దా, మళ్ళీ విడిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుందంటే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా సరే ఆ యొక్క స్త్రీ మళ్ళీ మీ దగ్గరకు రావడం అనేది జరిగింది అన్నమాట. ఎందుకంటే అటువంటి పవర్ఫుల్ గలవి ఈ దీంట్లో ఉన్నాయన్నమాట. చాలామంది అడుగుతుంది ఏంటంటే, జనం ఏం అడుగుతున్నారంటే, గురువు గారు చాలా సింపుల్గా ఉండాలి, మనకి తేలిగ్గా ఉండాలి, ఎటువంటి మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాం, జపాలు చేయలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ కోసమని చాలా సింపుల్గా మీకు మీ మనసుకి తెలిసే విధంగా, పక్కన వాళ్ళకి తెలియని విధంగా మీకు వశీకరణలు అనేవి ఒక యూనివర్స్ ద్వారా ఉండే మాత్రం మీకు నేను తెలియజేయటం అనేది జరుగుతుందన్నమాట. మీరు నేను చెప్పిన ప్రకారం వీటిని ఉపయోగించుకొని మీరు చేసుకున్నట్లయితే ఎవరైనా సరే మీకు వశం అవటం జరిగిద్దండి. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒకటి కంపల్సరీ చెప్తాను, వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ మీకు తెలిసిన వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత అయినా మీకు పరిచయం ఏర్పడి విడిపోయి ఉన్నా అన్నా కూడా పర్వాలేదు. అటువంటి తెలిసిన వ్యక్తుల మీద ఎటువంటి ప్రయోగాలు పనిచేస్తాయి, అంతేగాని తెలియని వ్యక్తుల మీద ఎటువంటి ప్రయోగాలు అనేవి పనిచేయమాట. కాబట్టి ఎవరు చేసినా సరే మీరు తెలిసిన వ్యక్తి ఉంటే చాలు అన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు ఏ రోజునైనా పర్వాలేదు, ఇటువంటి మీరు తిరుగుతా స్త్రీలకి డేట్లో ఉన్న సమయం కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదట. మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రదేశంలో
మీరు ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోవాల్సింది. ఏం చేయాలి అంటే, ఈ యొక్క సిజిల్ గుర్తును ముందు నేను మీకు వీడియో మీద ఇస్తాను, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీరు దాన్ని ఫోటోలా కడిగితే మీరు ఏం చేస్తారంటే, దాన్ని ఆ యొక్క ఫోటో మీరు ఎప్పుడైతే మీకు డిస్టర్బెన్స్ లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉండిద్దో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క సిజిల్ గుర్తును మీ ముందు పెట్టుకొని మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క సిజిల్ గుర్తు వైపు చూస్తూ మీరు పలానా స్త్రీని నాకు వశం అయిపోయింది, పలానా స్త్రీతో నేను స్నేహం పెంచుకున్న పలానా స్త్రీ, ఈ విధంగా ఆ యొక్క స్త్రీతో నీకు ఎటువంటి రిలేషన్షిప్ కావాలని నీకు తెలుసు కాబట్టి ఒక 5-6 అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పలానా స్త్రీ మీ ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము, ఆ యొక్క స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం, ఆ యొక్క స్త్రీకి నేనంటే చాలా ఇష్టమని ఒక 4-5 వర్డ్స్ అనేవి మీరు క్లారిటీగా మీరు మీ మనసులో చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు చెప్పుకునేటప్పుడు కూడా మీరు ఏదైతే చెబుతారో మీ మైండ్లో కూడా అదే ఆలోచన ఉండాలి, అదే మీరు తిరుగుతున్నట్లుగా ఉండాలి. ఆ యొక్క స్త్రీ మీరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నట్లుగానే మీరు ఊహించుకొని ఆ యొక్క ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మీకు అది యొక్క రిజల్ట్ అనేది మీకు మంచిది. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలంటే ఈ విధంగా మీరు 3 రోజులు చేయండి. మీకు కుదిరితే సాయంత్రం పూట చేయండి, లేకపోతే అంటే రోజు మొత్తమే మీరు కుదిరితే 2 పూటలు చేయండి, లేదనుకుంటే ఒక పూట మాత్రమే చేయండి. ఒకవేళ మాకు ఉదయం సాయంకాలం కుదరదండి, మరి మధ్యాహ్నం పూట ఏమైనా చేయడం, మీకు ఎప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అప్పుడు చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీరు ఏ వ్యక్తి మనసులో అయితే మీరు ప్రేమ సంపాదించాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి వ్యక్తులైనా సరే మీకు దాసోహం అవటం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. 100% రిజల్ట్ పొందుతారు. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. అయితే నేను ఆ సిజిల్ గుర్తులు మీకు వీడియో మీద ఇస్తాను, నేను చెప్పిన ప్రకారం అనేది చేసుకోండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.